అక్షరధార ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో జాతీయాలను గురించి తెలుసుకుందాం. జాతీయాలంటే ఉన్న అర్థాన్ని కాకుండా ఆ పదానికి విశేష అర్థాన్ని ఇచ్చే వాటిని జాతీయాలని అంటాం. అంటే ఆ పదాలకు ఉండే అర్థం వేరు, మనకు జాతీయంలో చెప్పినప్పుడు వచ్చే అర్థము వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఒక జాతీయాన్ని చూద్దాం. గోడకు వేసిన సున్నం అంటే ఈ పదాలకి మామూలుగా అర్థం ఎలా వస్తుంది అని అంటే గోడకు సున్నం వేసామని. అదే జాతీయంగా మనం వాడినట్లయితే మళ్ళీ తిరిగి రానిది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని జాతీయాలను గురించి తెలుసుకుందాం. ఇక్కడ చెవిటివాణి చెవిలో శంఖం ఊదినట్లు అంటే ఎంత కష్టపడినా కూడా ప్రయోజనం లేదు లేదా ఫలితం లేదు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము. రెండవది గతజల సేతు బంధనం అంటే చేయాల్సిన పనిని చేయకుండా, ప్రయత్నాలు మొదలు పెట్టకుండా నష్టం జరిగిపోయిన తర్వాత ఆ పనిని మొదలు పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము. అగస్య భ్రాత అంటే పేరు తెలియని వారిని గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము. సుగ్రీవాజ్ఞ ఈ జాతీయాన్ని తిరుగులేని ఆజ్ఞ లేదా చెప్పిన పనిని ఖచ్చితంగా చేయాలి అని చెప్పే సందర్భంలో వాడతాము. శ్రీరామ రక్ష ఎల్లప్పుడూ మనల్ని కాపాడేది లేదా అందరినీ రక్షించేది అనే సందర్భంలో వాడతాము. కబంధ హస్తాలు ఈ జాతీయాన్ని మనము విడిపించుకోవడానికి వీలు లేని పట్టు అని చెప్పే సందర్భంలో వాడతాము. భగీరథ ప్రయత్నం అసాధ్యమైన పనిని పట్టుదలతో సాధించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము. చెవినీళ్ళు కట్టుకొని పోరు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము. బూడిదలో పోసిన పన్నీరు అంటే పడిన కష్టమంతా కూడా వృధా అయిపోయింది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. గుండెలో రాయి పడటం ఎక్కువగా భయపడము లేదా గుండె ఆగినంత పని అయింది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము. అగ్నికి ఆజ్యం పోయడం అంటే ఒక సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇంకొక సమస్య తోడవడాన్ని అగ్నికి ఆజ్యం పోయడం అని అంటారు. పిడుగుపాటు ఊహించని విషయాన్ని హఠాత్తుగా వినడం అనే సందర్భంలో ఈ పిడుగుపాటు అనే జాతీయాన్ని ఉపయోగిస్తూ ఉంటాం.